ఏకాదశి 11కి ఏంటి అది ఏకాదశి అని 11 దీపాలు అరేంజ్ చేశారనమాట. హారతి ఇచ్చేది కానీ ఇవి కానీ అవి కానీ ఆ వెలుతురులో స్వామిని చూడటం అనేది 4 ఉపవాసాలు చేయాలంటారు. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఏకాదశి రోజున అసలు ఏం నియమాలు పాటిస్తారు, పూజ ఎలా చేసుకుంటారు, అలాగే ఫుడ్ ఏం తింటారు. నేను ఎప్పుడు చేయలేదు కనుక నాకు దీని మీద దీనికి సంబంధించి ఎప్పుడు వీడియో చేయలేదు. అనుకోకుండా ఇవాళ అత్తయ్య ఏకాదశి రోజున ఇక్కడ ఉన్నారు కనుక ఇంకా ఏం చేస్తారు ఏంటనేది వీడియోలో షేర్ చేస్తాం. అలాగే ఇవాళ మా పూజ ఒక స్పెషల్ ఉందన్నమాట, పూజలో అది కూడా వీడియోలో షేర్ చేస్తానండి. జై శ్రీమన్నారాయణ అండి అందరికీ. అస్మత్ గురుభ్యో నమః. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి కదండి. ఏకాదశి వ్రతం చేసుకుంటే అసలు మనం కోరకుండానే అన్నీ వస్తాయి అని సమకూరుతాయి అని చెప్తారు. కాకపోతే కొద్దిగా కష్టం అన్నమాట. అంటే వయసులో ఉన్న వాళ్ళైతే తేలిగ్గా చెయ్యొచ్చు. అది ఏకాదశి వ్రతం ఎలా చేయాలంటే దశమి రోజు సాయంత్రం, అంటే దశమి రోజు ఉపవాసం ఉండాలన్నమాట. సాయంత్రం ఏదో పాలు పళ్ళు తీసుకుని ఉండి భగవన్ నామస్మరణ చేస్తూ ఆ రాత్రంతా గడిపి ఏకాదశి రోజుని పొద్దున్నే లేచి పూజ అవి అన్నీ చేసుకుని మామూలుగా విష్ణు సహస్రనామం అవి చదువుకుని, మేమైతే రామాంజలి వారి ఇది శరణాగతి గద్యాన్ని సేవించుకుంటామండి. అలా కాలక్షేపం చేస్తూ. ఎంతసేపు పడుతుంది చదవడానికి? ఎంతో 1 గంట పడుతుంది అంతే. ఇంకా ఏవి సేవించుకోవాలంటే అవన్నమాట. మనకి కంపల్సరీ మీరు విష్ణు సహస్రం చదువుతారు కదా? విష్ణు సహస్రం కంపల్సరీగా సేవించుకుంటాం మేము. ఇక ఈరోజు ఏకాదశి రోజున కూడా పళ్ళు పాలు తీసుకుని ఉండి సాయంత్రం మళ్ళీ గోష్ఠి చేసుకోవడమో ఏదో ఒకటి అన్నమాట. గోష్ఠి అంటే ఏముంది, నలుగురు కలవడం, భగవన్ నామస్మరణ చేసుకోవడమే కదా. అది చేసుకుని మరుసటి రోజు ద్వాదశి రోజుని ప్రొద్దున్నే మళ్ళీ పూజ అది చేసుకున్న తర్వాత ఆ తీర్థం తీసుకుని ద్వాదశి గడియలు ఉండగానే ప్రసాదం పుచ్చుకోవాలండి. అది అక్కడితోటి నియమంగా చేసుకోవాలి దాన్ని. అసలు ఏ వ్రతమైనా సరే వ్రతం అంటేనే అదొక నియమం అండి. నియమం, నిష్ట, సంకల్పం ఇవన్నీ కలిసి ఉండదే వ్రతాన్ని అంటారు కదా. మామూలు పూజ అయితే ఎలా అయినా మనం రోజు నిత్య పూజ అన్నమాట. మనకి వీలైనవి సేవించుకోవటం, లేకపోతే షోడశోపచారాలతో చేసుకోవడం, లేకపోతే అసలు 4 పూలు పెట్టి నైవేద్యం పెట్టేసి హారతి చేసుకోవడం, మన అనుకూలంగా చేసుకోవటం అన్నమాట. అది పూజ మనకి టైంను బట్టి చేసుకోవటం అవన్నీ చేస్తాం. కానీ వ్రతం అంటే అలా కాదుగా. వ్రతానికి అన్ని నియమాలు అన్నీ ఉంటాయండి. ఆ నియమం ప్రకారమే చేయగలగాలి. అలా చేస్తేనే ఆ వ్రత ఫలితం మనకి సిద్ధిస్తుంది అన్నమాట. నిత్య పూజ అంటారా, ఆయనకి ఏం పెడితే కాదన్నాడు? పువ్వు, పత్రం, నీళ్లు, ఆఖరికి నీళ్ళు ఇచ్చినా చాలన్నాడు అనమాట. మేము మాత్రం ఏకాదశి చేస్తాం కానీ మేము మందులు వేసుకోవాలండి, పెద్దవాళ్ళం కదా, అందుకని చెప్పి ఈ దలియా అది తీసుకుంటాం అన్నమాట. రైస్ కాకుండా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా ఏది లేకుండా దలియా చేసుకుంటాం. ఎందుకంటే అసలు అన్నం అసలు తీసుకోకూడదు కదా ఏకాదశి రోజుని, అన్నంలోనే ఉంటాడు అంటారు కదా అందుకని అన్నం అసలు తీసుకోకూడదు. కాబట్టి ఇలా దలియా చేసుకుని పుచ్చుకుంటాం అన్నమాట. సైంటిఫిక్ గా చూసుకున్నా కూడా ఇప్పుడు నెలకి 2 ఏకాదశులు, 2 ఉపవాసాలు అంటే ఉపవాసాలు మినిమం చెయ్యొచ్చు కదా. చెయ్యాలి అది ఆరోగ్య సూత్రాలు ఆయుర్వేదం ప్రకారం 4 ఉపవాసాలు చేయాలంటారండి నెలకి. సరే, అందులో మనం సగం 2 ఉపవాసాలన్నా చేసుకోవచ్చు. పుణ్యం పురుషార్థం. అలా అని మన పనులన్నీ మానుకుని ఇవే చెయ్యాలని లేదండి. మన పనులు మనం చేసుకుంటూ మన వృత్తి ఉంటుంది కదా, వృత్తి అది, ప్రవృత్తి ఇది, అట్లా. అయితే ఇప్పుడు ఇవాళ మా పూజ స్పెషల్ అన్నాను కదా, ఏంటంటే ఏకాదశి పూట అండి అన్నీ
కదంబం పూలు 11 అన్నమాట. మరి మాకు కృష్ణ కమలాలు కూడా వచ్చినాయి, అవి సమర్పించుకున్నాము. పారిజాతాలు సమర్పించుకున్నాము, పొగడ పూలు సమర్పించుకున్నాము విష్ణుమూర్తికి. విష్ణుమూర్తి అంటేనే అలంకార ప్రియుడు కదండి, ఆయనకి అలంకారం చేసుకుని మనం మురుసుకుంటాం ఆయన చూసి అనమాట. ఆయన అలా చూస్తే మనకి ఎంత ఇదిగా ఉంటుంది. హారతి కూడా మేము అలాగే ఇచ్చాము. ఇదిగోండి చక్కగా అత్తయ్య ఇట్లా పొగడ పూలు గుచ్చి ఇచ్చారనమాట. 2 కృష్ణకి అలాగే గోదాదేవికి కూడా చక్కగా మంచిగా 2 దండలు. మా మామయ్య గారి పని ఏమో ఏరుకు రావటం, అత్తయ్య ఏమో గుచ్చటం అనమాట. వాళ్ళు వస్తేనే ఇవన్నీ, లేకపోతే నేనైతే ఊరికే ఏరి అట్లా పెట్టేస్తాను. అత్తయ్య చెప్తారు పువ్వులు ఏంటి అత్తయ్య చెప్తారు మీరు? మాల ఇట్లా వేసే కంటే మాలలాగా గుచ్చి అంటే మనము ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం కదండి, విడివిడిగా ఉంటే విడిగానే ఉంటుంది. మాలలాగా గుచ్చేస్తే అది ఒక ఫ్యామిలీ లాగా అనమాట. అందుకని చెప్పేసి మాలలు వేస్తాం మేము ఎక్కువ విడి పూల కంటే కూడా. ఇట్లా చెప్తా ఉంటారనమాట ఎప్పుడు. అందుకని సాధ్యమైనంత మటుకి ఇంట్లో ఏదన్నా పువ్వులు వస్తే కనుక కంపల్సరీ మాలే గుచ్చేస్తారు. లేదు అంటే కనుక విడిపూలు మనం అష్టోత్తరానికి వాటికి చేసుకుంటాం అనుకోండి, కానీ ఎక్కువ పూలు ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ మాలే గుచ్చుతారు. సో ఇట్లా అన్నీ గుచ్చిస్తే నేను వీటితోటి మంచిగా ఇక్కడ అన్నీ కూడా దేవుడికి వేసేసానండి. ఒకసారి చూడండి ఎంత నిండుగా ఉన్నదో మందిరం. ఇంకా ఇట్లా 11 ఒత్తులు 11 దీపాలతోటి హారతికి అరేంజ్ చేసి ఇచ్చారు. ఇంకా నేనైతే పూజ చేసేసుకున్నానండి. పైకి అత్తయ్య ఎక్కలేక రాలేదు, కిందే విష్ణు సహస్రనామం అవి చదివేసుకున్నారనమాట. భగవంతుడికి మేము చేసే పరిచర్యలు అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఆయన కోసం కాదు, మా కోసం, మాకు నచ్చి మాకు చెయ్యాలి అనిపించి నేను ఏదైనా సమకూర్చుకుంటానంటే అలాగే సమకూర్చుకుంటానండి. ఏ వస్తువైనా కానీ అప్పుడోటి సమకూర్చుకుంటాం. యూజువల్గా ఏంటంటే అంతే, ఈ మధ్య ఏదన్నా చెప్పాలన్నా చూపించాలన్నా కూడా భయం వేస్తుంది. మీకేముందండి అన్నీ ఉంటాయి చేసేస్తారు. ఒకసారిగా వచ్చినవి కాదు ఏది కూడాను. అది మన సౌలభ్యాన్ని బట్టి, మన కోరికను బట్టి అనమాట. ఆయనకి మనం చేసుకోవాలి, మన కంటితో మనం చూడగలగాలి. మిమ్మల్ని మధ్యలో ఆపుతున్నందుకు ఒక సారీ. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యూజువల్గా ఏంటంటే మనకి మనం కొనుక్కుంటాం కదా అన్ని నగలన్నీ అయ్యని అని. మా అత్తయ్య ఏంటంటే తన వరకు ఏయో చేపించుకున్నారు, అక్కడితోటి తను ఉన్న బడ్జెట్లో నాకు స్వామికి నగలు చేయించుకోవాలని సంకల్పించుకున్నారనమాట. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి అట్లా చేయించుకున్నారు. అది ఏదో ఒక్కసారి నగలనంగానే పక్కన వాళ్ళకున్నాయనో అట్లా చూసి మళ్ళీ మనం కొనుక్కోవాలని కాదు. గోష్ఠిలో అసలు అందరూ కూడాను చాలా మట్టుకు అనమాట మనకి తెలియని విషయాలు ఇవన్నీను. అసలు అందరూ మనం 10 మందితో కలిసి గోష్ఠి 10 మందితో యాత్రలు చేసినా అన్నీ తెలుస్తాయండి మనకి. ఏంటి అసలు మనం ఎక్కడున్నాము ఏంటి అనేది కూడా తెలుస్తుంది. అవేంటంటే మన బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, అసలు ఎంత విశేషంగా చేస్తారండి. ఆ తపన తిరుమంజనాలు ఏంటి, ఆ అలంకారాలు ఏంటి, ఆ వస్త్రాలు కట్టడం ఏంటి, అసలు ఎంత దివ్యంగా ఉంటాయో. మనం ఏమి చేయగలం, కంటితో కూడా చూడలేము అవన్నీ కూడా. అంత విశేషంగా ఉంటాయి అన్నమాట. ఒకటి చూస్తే రెండో సేవ చేయలేము, అంత విశేషంగా ఉంటాయి. మనం కూడా చిన్నగా మన దేవుడు ఇంతే ఉంటారనుకోండి పెరుమాళ్ళు, ఆ పెరుమాళ్ళకి ఎందుకు చేసుకోలేము, మనం ఎందుకు మురుసు. ఆయన కూడా అనుకుంటారంట మన ఆయన ఇచ్చిన వస్త్రాలు కానీ నగలు కానీ మనం ఇంట్లో పూజే కదా విశేషంగా. నిత్య పూజలు అంటే శుభ్రమైన వస్త్రంతో దాంట్లో అట్లా చేసేసుకుంటాం హడావుడిగా. ఈ విశేషమైన రోజుల్లో, పండగ రోజుల్లో అప్పుడు మనం కూడా మంచి బట్టలు కట్టుకుని ఉన్న నగలు ఇవన్నీ పెట్టుకుని ఆయనకి సేవ చేయాలి. సేవ చేస్తే ఆయన మురిసిపోతాడంట. ఓ నేను ఇచ్చాను కదా ఇవన్నీ ఇచ్చితే
చక్కగా అలంకరించుకుని నాకు చూపించడానికి వచ్చాడు, నాకు సేవ చేస్తున్నాడని. నిన్ను అలంకరించుకుని నన్ను అలంకరించమంటాడంటండి భగవంతుడు. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఎందుకంటే మన బిడ్డలకి మనం ఒక బట్టలు కొన్నాం అనుకోండి, ఏ పుట్టినరోజులోనూ వాడు అవి వేసేసుకోకుండా చీకిరి బట్టలు రోజువారీ వేసుకున్నాడు అనుకోండి, ఇంకో సంవత్సరం మనం కొంటాం, అలా 2 సంవత్సరాలు కొన్నాం అనుకోండి, వాడు వేసుకోడు, అక్కడ పారేస్తాడు, పాత బట్టలే వేసు తిరుగుతాడు. వీడికి ఎప్పుడు ఇచ్చినా ఇదేను, ఆ స్టేజ్ అదేను, ఇంకెందుకు ఇవ్వటం మనము అని చెప్పేసి కొంటమే దండక కదా అనిపిస్తుంది ప్రాణం. అలాగే భగవంతుడికి కూడా అదే అనమాట. ఏమి ఇచ్చినా ఎప్పుడు ఎప్పుడు అలాగే ఉంటారు, ఎందుకు ఇంకా అలాగే ఉండు నువ్వు అంటారేమో. అందుకే విశేషంగా మేము యాత్రలకు వెళ్ళినప్పుడు బ్రహ్మోత్సవాలకి వెళ్తామండి. ఎక్కువ వైష్ణవ విదేశాలన్నింటిలో దాదాపుగా బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజుని అందరూ గోష్ఠిలో వాళ్ళందరూ చక్కగా కొత్త చీరలు తీసుకెళ్ళి 10 రోజులు ఉన్నప్పుడు కూడా అందరూ కట్టుకుని విశేషంగా పాల్గొంటారనమాట. అంటే స్పెసిఫిక్గా గరుడ సేవ రోజుని అలా కొన్ని తెలుసుకుంటే మనం ఇప్పుడు ఒక కొత్త చీర కట్టుకున్నాం అనుకోండి, అది ఎప్పుడు కొత్తగానే ఆ రోజు కొనుక్కో అవసరం లేదు. మనం ఒక పండక్కి కొనుక్కుంటాం, అమ్మవారికి పెడతాం, అక్కడ పెట్టి అది మళ్ళీ నెక్స్ట్ టైం మనం పండక్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏంటి అసలు మనం కొత్త వస్త్రం మళ్ళీ పండక్కి కట్టుకోవాలనుకున్నప్పుడు ఇది కట్టుకోవడం, మళ్ళీ అమ్మవారికి ఇంకోటి సమర్పించుకోవడం, అట్లా ఎప్పుడు మనకు కొత్త బట్టలు ఉంటాయి అన్నమాట. అలా కొద్దిగా ప్లానింగ్ అనమాట. ఇది అంతకంటే ఇంకేం గొప్ప విశేషం కాదు. ఏదైనా కూడా మనకు ఉండి లోపం అయితే చేయొద్దు పూజలో. ఇంకోటి ఉన్నది కూడా సద్వినియోగం ఎలా చేసుకోవాలో కొద్దిగా ప్లాన్ చేసుకుంటే వాళ్ళకు ఉందని వీళ్ళు కానీ, వీళ్ళకి ఉందని వాళ్ళు కానీ, ఈ వీడియోల కోసం, వీడియోలు అంటే ఇవాళ వచ్చినాయండి మా అసలు వీడియోల కోసం చేయించినవి కాదు, అసలు నగలే కాదండి, భగవంతుడికి చేసుకునే ఆరతి ఇచ్చేది కానీ ఇవి కానీ అవి కానీ మా అన్ని పాత వస్తువులే. వీడియోలో కూడా తెలుస్తాయి అసలు మా అన్ని పాత అన్నమాట. ఆగ్నేయ దీపం గత నాకు తెలిసినంత మట్టుకి 14-15 సంవత్సరాలు 20 ఏళ్ళు పైపోయింది. సంజం పుట్టక ముందు నుంచి చెప్తున్నారా? అది ఫస్ట్ ఇత్తడి తెచ్చుకున్నారు, ఎక్కడో చూసారంట, కుంభకోణం నుంచి తెచ్చుకున్నామండి. ఆ ఇత్తడి మోడల్ శాంపిల్ ఇచ్చి వెండి చేయించుకున్నారు. 2 పావు కేజీ అనుకుంటాయి, బాగా సాలిడ్ గిట్లు ఉంటాయి అనమాట. ఏవైనా సరే ఏంటి మా అన్ని అసలు ఇవాళ కానీ ఇవాళ పద్ధతిలో కానీ కాదు, షాపుల్లో కూడా మామూలుగా దొరికేవి కూడా కాదు మా వస్తువులు. ఈ వీడియోల కోసం ఈ 3-4 ఏళ్ళలో కూడా చేయించినవి కూడా కాదనమాట. సో ఇవన్నీ ఏంటంటే అండి, యాక్చువల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ కాదు, జస్ట్ ఏంటంటే అనుకోకుండా వచ్చేసింది అట్లా. ఏదైనా అండి, ఒకళ్ళు ఏదో చూపించారనో ఒకళ్ళు ఏదో చేశారనో మాత్రం ఏది ఫాలో అవ్వకండి. మీ మనసుకి నేను స్వామికి ఇది చేసుకోవాలి, నేను ఇలా అలంకరించుకోవాలి, నేను చక్కగా మీకు ఎట్లా నచ్చితే అట్లా చక్కగా చేసుకుని సేవ చేసుకోండి, అది చెప్పొచ్చేది. అది మీరు ఏకాదశి ఫాలో అవుతారా, శుక్రవారం ఫాలో అవుతారు, ఇక అది మీకు మీ ఇష్టదైవం, మీ కులదైవం ఏదైతే ఆ దేవుడికి చక్కగా మనస్ఫూర్తిగా ఒక్క పువ్వు సమర్పించినా కానీ మనకి 10-100 రెట్లు ఎక్కువ ఇస్తారండి. మళ్ళీ ఇంకోటి, మన షాప్కి వస్తారు కదా చాలా మంది, అంటే ఈ దీపం పెడితే ఇట్లా ఏంటండి అని అడుగుతారు. ఏమీ లేదండి, దీపం పెట్టామంటే అది మనం చూసి మురుసుకోవటం కోసం అని చెప్తాను నేను. అది కరెక్టేనా? అట్లా చెప్తాను. కరెక్టే. స్వామికి ఆ దీపం వెలుతురులో జ్యోతి, దీపం అంటే జ్యోతి కదా, ఆ పరంజ్యోతి ఆ వెలుతురులో స్వామిని చూసుకోవడం అన్నమాట. మనం ఎంత ఇదిగా కనపడతారు అన్నది మనం తెలుసుకోగలిగినప్పుడు మనకు అది ఒక పాజిటివ్ వైబ్ వచ్చేస్తుంది. నేను కూడా అండి ఇప్పుడు మార్నింగ్ చూపించాను కదా, నేను హారతి ఇచ్చేటప్పుడు క్లిప్ పెడతాను చూడండి, అలా పెట్టి స్వామిని అలా చూసుకుంటా ఉంటాను అనమాట, దగ్గరగా పెట్టి. ఈవెన్ మామూలుగా రోజువారీ హారతి ఇచ్చేటప్పుడు కూడా మనం అలా తీసుకెళ్తా ఉంటే స్వామి, మీరు గమనించండి ఎప్పుడైనా కూడా పూజకి ముందు ఒకలాగా ఉంటారు, మనం ఆ రోజు చేసిన సేవ, మనం చేసే మన భావాన్ని బట్టి స్వామి ఇంకొకలాగా కనిపిస్తారు. అంటే ఆ సంతోషంగా
ఒక్కోసారి మనకి మన ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉంటాయో సేమ్ అట్లాగే నాకు అనిపిస్తుంది. ఒకసారి గమనించి చూడండి ఎప్పుడైనా కానీ. ఆ వెలుతురులో స్వామిని చూడటం అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ మన సంతోషం కోసం చేసుకునేవి. మన తాహత్ కొద్దీ, మన ప్రేమ కొద్దీ ఎంత చేసుకోగలమో అంత చేసుకోవడం, మనం ముడుచుకోవడమే. అది ఆయనకి సమర్పించుకుని మనం ఆనందిస్తాం అన్నమాట. మనం పిల్లల కోసం చేసేదానికి ఒక లిమిట్ ఎట్లా ఉండదో, అన్లిమిటెడ్ లవ్, అలాగే అన్కండిషనల్ లవ్. అన్లిమిటెడ్ కాదు, అన్కండిషనల్ లవ్. దానికంటూ ఒక కండిషన్ ఉండదు, ఎప్పుడు ప్రేమే ఉంటుంది పిల్లలకి. అసలు దీపం ఇప్పుడు జ్యోతి ఇవన్నీ అసలు కాదంటున్నారు. పాజిటివ్ ఇది రావాలంటే ఆ నువ్వుల నూనె వంటగదిలో దేవుణ్ణి కనీసం వంటగదిలోనే కదా ఎక్కువ పెట్టుకునేది. ఆ నువ్వుల నూనె కాల్చితే అదొక ఇది అనమాట, పాజిటివ్ ఎనర్జీ. ఆవు నెయ్యి అయితే ఇంకా విశేషం, హెల్త్కి మంచిది. అది పూర్వం సైంటిఫిక్ గా చూసుకున్నా దాని మూలంగానే. మరి ఎక్కువ ఆడవాళ్ళు ఉండేది ఎక్కడ? వంటగదిలోనే కదా స్పెండ్ చేసే టైం. దాని ఆ పాజిటివ్, మన మైండ్ కూడా పాజిటివ్ వైబ్స్ తోటి నిండి మనం కూడా ఇదిగా ఉంటాం అన్నమాట. అది అంతకంటే ఏం లేదండి, సైంటిఫిక్గా చూసుకున్నా అది మనకి ఉపయోగమైంది అని చెప్పి. పాజిటివ్గా ఉండటమే మన ఆరోగ్య రహస్యం అసలు నిజం చెప్పాలంటే. సో ఎక్కడికో వెళ్ళిపోతామండి మేము ఎట్లా కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే. సునీత ఏదన్నా అడిగితే నాకు తెలిసి చెప్తా ఉంటాయండి. అట్లా మా మాటలు ఇలా వెళ్ళిపోతా ఉంటే ఇంకా మీరు ఒకసారి కామెంట్స్లో పెట్టండి అత్తయ్యతోటి ఏం మంచి మాటలు చెప్పించాలి అనేది. నేను దానికి రిలేటెడ్ వీడియో చేస్తాను. ఈ రోజుకైతే మా పూజ అలా విశేషంగా జరిగింది చక్కగా. ఇంక ఇప్పుడు లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటే ఇక తినేస్తే ఒక పని అయిపోతుంది అనమాట. సో లంచ్ ఏం చేసామనేది చూపిస్తా చూడండి. ఇంకా పూజ అయిపోయిందండి, పొట్ట పూజ కూడా చేసుకోవాలి కదా, అందుకని చెప్పి వాళ్ళ అత్తయ్య సెక్షన్ అనమాట. అత్తయ్య బాగా చేస్తారు. అంటే ఉపవాసం ఉండలేని వాళ్ళకి మాత్రమేనండి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండగలిగిన వాళ్ళైతే, ఏకాదశి వ్రతం చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఉపవాసం ఉండాల్సిందే. ఏ పాలో పళ్ళో తీసుకుని. మేమంటే అన్ని మందులు వేసుకుంటాం కాబట్టి రవ్వతోటి ఉప్మా లాగా, దలియా లాగా అనుకోండి, రవ్వ దలియా అనుకోండి. నార్త్ ఇండియన్ సైడ్ దలియా చేసుకుంటారు కదా, అట్లా చేసుకుంటాం అనమాట. కాకపోతే ఇక్కడ నేను పెసరపప్పు నానబెట్టడం మర్చిపోయాను, సగం సగం పనులు చేస్తుంటాను అప్పుడప్పుడు. అందుకని అదొకటి మాత్రం వేయట్లేదు, అది కూడా వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అంటే వాస్తవంగా మంచి బ్యాలెన్స్డ్ ఫుడ్ అన్నట్టు ఇది. నెయ్యి సగం ఆయిల్ సగం కదా. సో నేనైతే అన్నీ ఏం చేసి పెట్టుకుంటా అన్నీ కట్ చేస్తానండి. ఇక్కడ ఇప్పుడు అత్తయ్య హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నా. అదే అల్లం పచ్చిమిర్చి ఇది ముందు జీడిపప్పు వేయించి తీస్తారా, మెయిన్ షెఫ్ అన్నమాట ఇప్పుడు ఇవాళ. ఇది చాలా సింపులే, గోధుమ రవ్వతో చేసేది. మా కాకపోతే ఏంటంటే రవ్వ లావుది తెచ్చుకుంటారు అత్తయ్య వాళ్ళు. ఇది ఇట్లా మనకి డిమార్ట్లో దొరుకుతుంది అనమాట. అయితే మామూలుగా కూడా రోజు మామయ్య గారు ఈ రవ్వే తింటారనమాట, రైస్ కాకుండా. షుగర్ ఉందని ఇదే తినమంటే డాక్టర్ ఇంక ఇలాగే గోధుమ రవ్వే తింటారు. ఏ కూరైనా ఇంకా రవ్వతో తింటున్నాయి. సో జీడిపప్పు వేయించి తీసిన తర్వాత మామూలుగా మనం ఉప్మాకి వేసుకున్నట్టు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేయరు కదా అత్తయ్య. అది జీలకర్ర ఎప్పుడు వేస్తారంటే మార్నింగ్ టైంలో అన్ని మిరియాలు వేసినప్పుడు వేస్తారు కదా, పొంగల్ లాగా చేసుకుంటే. పెసరపప్పు కూడా వేసినప్పుడు జీలకర్ర వేస్తే బాగుంటుంది. పొంగల్ లాగా చేసుకుంటే చేసేయండి. ఆవాలు వేద్దాం, అది వేసేయండి ముందు. ఇంకా అల్లం పచ్చిమిర్చి చక్కగా మంచిగా కట్ చేసిన అల్లము పచ్చిమిర్చి సరిపోద్దాము కదా, మళ్ళీ కారం ఏమో అనేసి కొంచెం తగ్గుద్ది అంటారా? ఏనా మంచి కలర్ కోసం జస్ట్ చూసారు ఎంత బొట్టు పెట్టుకున్నంత అంటారు చూడండి, అట్లా పసుపు. ఇంకా ఇప్పుడు అత్తయ్యాళ్ళనే కాదండి అందరికీ ఇంక ఇదే ఆఫ్టర్నూన్ లంచ్కి అనమాట. సో దానికి అనుగుణంగా ప్రిపేర్ చేస్తున్నాం క్వాంటిటీ. మీరు మీకు తగినట్టుగా చేసుకోండి. రవ్వ వాటర్ ఎట్లా చెప్పండి అత్తయ్య? 1కి 3 నీళ్లు పోయాలండి. మీరు గ్లాస్తో తీసుకున్నా బౌల్తో తీసుకున్నా 1కి 3. వెజిటబుల్స్ అవన్నీ దానికి అనుగుణంగా మీరు తినేదాన్ని బట్టి మీకు ఏముంటే అవి ఇంట్లో ఏముంటే అవి. ఉల్లిపాయ అది అత్తయ్య తింటారు కనుక
ఏకాదశి చేసేటప్పుడు అసలు తినరు కదా. ఎవరైనా కానీ తినటానికి లేదు కదా. అదే ఏకాదశి వ్రతం చేసే వాళ్ళు ఎవరు తినరు. అసలు వ్రతం చేసే వాళ్ళు సాయంత్రం డైరెక్ట్ ఫుడ్ తింటారా? అసలు ఇవాళంతా ఉపవాసమే ఉంటారు. అంటే దశమి రోజు కూడా ఒక్క పూట తినాలి. సాయంత్రం పూట ఏదన్నా పళ్ళు పాలు అట్లా తీసుకుని ఉండి ఇవాళ కూడా మొత్తం ఉండి రేపు రొద్దున ద్వాదశి పారాయణ చేసి, అంటే మన పూజ అది అంతా అయిపోయిన తర్వాత తీర్థం తీసుకుని స్వామి తీర్థం అవన్నీ తీసుకుని అప్పుడు ద్వాదశి గడియలు ఉండగానే భోజనం చేయాలి. నేను ఎప్పుడు చేయలేదండి. అంటే అత్తే చేస్తారు కానీ నేను ఎప్పుడు ఇప్పుడు అసలు ఏం చేయట్లేదండి. ఇప్పుడు అంటే ఇక ఉండలేరు కదా. అవన్నీ చదువుకోవడము, శరణాగతి గద్యం అయ్యి చదవటం ఇవన్నీ చేసుకోవటమే. కానీ ఇది క్యాబేజ్ అండి, ఒక బౌల్ క్యాబేజ్. నేనైతే ఆ బౌల్స్లోకి కట్ చేసి పెట్టేశాను అన్నీ, ఒక్కొక్క బౌలు. ఎక్కువ వెజిటబుల్స్ అన్నమాట. పక్కనే ఇట్లా 1కి 3 కాడికి కొలిసి పెట్టేసుకుంటే ఏంటంటే మనకు వంట అనేది క్విక్గా అయిపోతుంది. ఇది ఫ్రోజన్ బఠానీ క్విక్గా ఉడికిపోతుందండి. మనం వెజిటబుల్స్ అవి ఏగినాక లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. భలే కలర్ఫుల్గా ఉంది. వెజిటబుల్స్ వేగినాక రవ్వ కూడా అందులో వేసేసి కలిపేసి, ఈవెన్ పెసరపప్పు కూడా ముందు వేసేసుకోవచ్చండి వేస్తే కనుక. వేసి ఇప్పుడు ఎసరు పోసుకుంటే ఎసరు పోసి కొంచెం వేగితే కమ్మటి వాసన వస్తుంది. నెయ్యి కూడా వేస్తాం కనుక కదా. సో నీళ్ళు ముందే కాయడానికి పెట్టుకున్నాం కనుక కొంచెం వెనక్కుండండి అత్తయ్య. నీళ్ళని ఇలా పోసేయాలన్నమాట. జాగ్రత్తగా అలా పోసేయాలి. 1కి 3 అండి. ఉప్పు రుచిని యాడ్ చేయాలి. రుచిని మీకు రుచికి సరిపడా, ఎవరి రుచికి వాళ్ళకి సరిపడా వేసుకోవాలి. రుచి అంటే మన సంజమ్మ వాళ్ళు లాంటి వాళ్ళు రుచి అంటే రుచినట్టే యాడ్ చేస్తారు అనుకుంటారు ఇప్పుడు పిల్లలైతే. అంటే ఉప్పు మీ రుచికి తగినంతగా, ఎవరి టేస్ట్కి కావచ్చు వాళ్ళు. ఇంకా ఇష్టమైన వాళ్ళు కొద్దిగా నిమ్మకాయ పెట్టుకుంటే ఇంకా టేస్ట్ఫుల్గా ఉంటుందండి. ఆ మగ్గిపోతుంది, బాగా చక్కగా ఉంటుంది. నిమ్మకాయ కొత్తిమీర పొడి చల్లుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మొత్తం అంతా ఎగిరిపోయినాక గ్యాస్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇక్కడ నేనైతే జీడిపప్పు తీసి ఉంచాను కదండి, అదంతా పైన చల్లేసాను అనమాట. సో అదండి మరి బాగా ఇంట్లో పూజ. ఏయో 4 మంచి మాటలు అత్తయ్య తోటి చెప్పించాను. మీకు ఎవరికైనా ఆ మాటలు చెవిని పడి ఉపయోగపడితే కనుక మీ పక్కన వాళ్ళకి కూడా షేర్ చేయండి. మంచిని స్ప్రెడ్ చేస్తే మంచిదే మనకి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆ పరమాత్ముడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ సునీత. జై శ్రీమన్నారాయణ అండి. లోక సమస్త సుఖినో భవంతు.